యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాగే దేవుడు మనల్ని ఈ వారం అంతా కాచి కాపాడి మరి ఈ 2026 దాకా మనల్ని కాచి కాపాడినందుకు స్తోత్రం చెప్దాం. దేవుడి నామాన్ని మహింపరుద్దాం. యేసయ్య రెండు చేతులు జోడించి హృదయపూర్వక వందనాలు చెప్దాం. యేసయ్య హృదయపూర్వకంగా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో దేవుడి నామాన్ని మహింపరుద్దాం. హృదయపూర్వక వందనాలు చెప్దాం. హృదయపూర్వక వందనాలు అయ్యా. పూర్ణ మనసుతోటి యెహోవాను స్తుతిద్దాం. స్తోత్రం తండ్రి. మహిమ నీకే, ఘనత నీకే, కృతజ్ఞతలు నీకేనయ్యా. మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి ప్రభా, రోగముల నుంచి, అప్పుల నుంచి, సమస్యల నుంచి రక్షణ కలుగజేసినందుకు హృదయపూర్వక వందనాలు చెప్దాం. దేవుని బిడ్డలారా, అలాగే మీకు రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలుగునుగాక, సంతోషం సమాధానం కలుగునుగాక. నీ అడుగులు, నీ పాదములు సమాధానము నా మార్గములు నజరేయుడైన యేసు నామములో నడుచునుగాక. ఈ సంవత్సరం వేకువజామున చుక్కవలెను ఉందువుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం చూసినట్లయితే మరి కీర్తనల గ్రంథం 11 30 11 12 చూసినట్లయితే, నీ అంగలార్పును నీవు నా నాట్యముగా మారుస్తాను అంటున్నాడు. నీవు నా గోను పెట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేస్తాను అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి ఈ వారం వాక్యం. మరి నీ గోను పట్టని విప్పి సంతోష వస్త్రమును ధరింపజేస్తాను అంటున్నాడు. మరి 30వ కీర్తన 11 12 వచనాల్లో మరి నీ అంగలార్పును నాట్యముగా మారుస్తాను అంటున్నాడు. నీ గోను పట్ట విప్పి సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తాను అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, నీవు ఎటు వెళ్ళినా కూడా సంతోషంగా నువ్వు సమాధానకరంగా నువ్వు ఉండబోతున్నావు. దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, దేవుడు నిన్ను బలపరచును గాక. దేవుని రాకడకై సిద్ధపాట్లు ముందువు గాక. నీ కుటుంబంలో అప్పుల నుంచి, సమస్యల నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. మరి 121 కీర్తన ప్రకటిస్తున్నాం. ఆకాశం వైపు కన్నులెత్తి చూసినప్పుడు నీకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవావలన నీకు సహాయం కలుగును గాక. నీ అప్పుల నుంచి తొలగిపోవును గాక. నీ అప్పుల నుంచి దేవుడు సహాయం చేయును గాక. యెహోవావలన నీకు సహాయం కలుగును గాక. అలాగే దేవుడు దీవించును గాక. మీ కుటుంబంలో రక్షణ, సంతోషం, సమాధానం కలుగును గాక. ఈ వారం వాక్యం మరి నీ గోను పట్ట విడిపించి సంతోష వస్త్రం ధరింపజేస్తానంటున్నాడు. భయపడని అవసరం లేదు, దిగులు పడని అవసరం లేదు. నాకు మొరపెట్టుమని నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, భయపడకము, దిగులు పడకము, జడికము, నేను నీకు తోడై నడిపించి విడిపించి గొప్ప దేవుడిని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా నేను చేస్తానంటున్నాడు. నీకు భూమి ఆకాశములు పట్టజాలను గొప్ప దేవుడు నీకు తోడై నడిపించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. నీ అన్ని విషయాల్లో దేవుడు నీకు జోక్యం చేసుకొని నీ కనుదృష్టి నీ మీద ఉంచును గాక. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. గాడ్ బ్లెస్ యు. గుర్తుపెట్టుకోండి ఈ వారం వాక్యం. మరి 30వ కీర్తన 11 12, నీ అంగలార్పును నాట్యముగా మారుస్తాను అంటున్నాడు. నీ గోను పట్ట విప్పి సంతోష వస్త్రమును ధరింపజేస్తాను అంటున్నాడు. గాడ్ బ్లెస్ యు.